తమకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద బేడా బుడగ జంగం కులస్తులు విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతున్నా ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యకు పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుల ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో ఉన్నత విద్యకు ప్రభుత్వ పథకాలకు తాము దూరం అవుతున్నామన్నారు. తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నిస్తూ కుల ధృవీకరణ పత్రాలు లేకపోవడం వలన విద్యాపరంగా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని తల్లిదండ్రులు వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమను ఎస్సీలుగా గుర్తించి వెంటనే సర్టిఫికెట్లు జారీ చేయాలని, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కూడా తమను ఎస్సీ జాబితాలో నమోదు చేయాలని వారు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు దేవాతుల సూర్యనారాయణమూర్తి పాల్గొని విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సమస్యను ప్రత్యేకంగా పరిశీలించి బేడా బుడగ జంగం కులస్తుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని, తక్షణమే వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కోనసీమ అంబేద్కర్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ఈ రోజున బేడా బుడగ జంగం 18 సంవత్సరాల పాటు పోరాటం చేస్తూ పోరాటంలో భాగంగానే ఈ రోజున మరి ఎంత పెద్ద ఉద్యమం పిల్లలతోటి కుటుంబ సమేతంగా అమలాపురం గడియార స్తంభం నుండి కలెక్టరేట్ వరకు రాష్ట్రాలకు చేసుకుంటూ ధర్నా చేసుకుంటూ రావడం జరిగింది. ఎందుకంటే భారత రాజ్యాంగం వీరు కల్పించినటువంటి 341 ఆర్టికల్ ప్రకారం వీరిని ఎస్సీ ఉపకులాల్లో 9 ఉపకులాల్లో ఉండడం, దాన్నే గుర్తించే 2008 వరకు వీరికి ఎస్సీ హోదా కల్పించి ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజునైతే 2008 నుంచి కూడా ఎస్సీ హోదా మరి 144వ జీవో ప్రకారం ఎస్సీ హోదాన్ని తప్పించి వీళ్ళని గవర్నమెంట్ వచ్చినా కూడా ఓట్లు వేయించుకోవడం తప్ప కానీ మాకు పొలం అనేది మాకు ఇంకా ఇవ్వడం లేదు. మరి దీనిపైన మా స్టేట్ లీడర్స్ అందరూ కూడా పాదయాత్రలో సైకిల్ యాత్రలు చేసి ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా మేము హై స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళాలన్నా కూడా కుల సర్టిఫికేట్ అడుగుతున్నారు. మహిళలకు కూడా ఏ ప్రభుత్వ పథకాలు కూడా మాకు అందట్లేదు. ప్రభుత్వానికి మేము విన్నవించుకున్న ఓడి ఏంటంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగ హక్కును మా కులాన్ని మేము అడుగుతున్నాం తప్ప ఏరే కులం తీసుకెళ్ళి మమ్మల్ని ఏమంటలేదు. అందుచేత మరి ఈరోజు మాకు విద్యార్థులకి ఇవాళ అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. స్కాలర్షిప్లు లేవు, అందరూ చదువుకుంటున్నారు. అలాగే మా పిల్లలను కూడా చదివించుకొని విద్యావంతం చేయాలన్నది మా ఆలోచన. అందుచేత యాచక వృత్తులను వదిలి వాళ్ళ కూలి పనులు కూడా మేము చేసుకుంటూ ఆ పిల్లలు చదివించుకునే ఆలోచనతో వాళ్ళ ఆడ మగ పిల్ల పెద్దలందరూ కూడా మరి ఈరోజు ఉద్యమానికి ఊపిరి పోసుకొని మరి ఈ రోజు కలెక్టర్ వద్ద మేము నిరసన తెలియజేస్తున్నాం. మా కులం మాకు ఇచ్చేంత వరకు ఈ ఉద్యమం ఆగదు. మరి ఇవాళ జిల్లా నుంచే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రంలోని జంతర్ మంత్రి దగ్గర కూడా మేము ఉద్యమం చేసి మా కులాన్ని 59 ఉపకులాల్లో మా కులానిగా గుర్తించి మాకు వెంటనే ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలని మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అలాగే ఈ ప్రభుత్వ పథకాలు కూడా మాకు ఏది వర్తించట్లేదు. మరి అందుచేత గవర్నమెంట్కి మన ఉమ్మడి కూటమి నాయకులకి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి వీళ్ళందరూ కూడా మేము మనవి చేసుకుంటే ఏంటంటే ఆల్రెడీ లేని కులంలో ఉండట్లేదు, మాకు ఉన్న కులంలో మాకు ఇవ్వండి, మా రాజ్యాంగ హక్కు మాకు ఇవ్వండి అని ఈ రోజు మరి పిల్లలు కూడా నినాదం అడుక్కోమంటారో చదువుకోమంటారో అని ఒక ఆవేదనతో ఇవాళ మహిళలు భారీ ఎత్తున వచ్చారు. రాజ్యామని నేను దళిత బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే న్యాయవాదులు కూడా. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బుడగ జంగాలు అద్దం దువ్వాని రబ్బర్ బ్యాండ్లు అమ్ముకుంటూ 18 సంవత్సరాలుగా వాళ్ళ కుల ధృవీకరణ కోసం సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. అయితే భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 341 అలాగే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 59 కులాల్లో ఎస్సీ కేటగిరీలో 9వ కేటగిరీలో ఉన్నారు బుడగ జంగాలు. అయితే ఈ 2008 ఎస్సీ 59 కులాల్లో 9వ కేటగిరీలో ఉన్నారు వీళ్ళు. అదే సర్టిఫికెట్ ఇమ్మని 18 సంవత్సరాల నుంచి పోరాటం చేయడం అంటే, ఈ ప్రభుత్వాలు స్పందించకపోవడం అంటే సిగ్గు. నిజంగా పిల్లలు సంక్షేమ పథకాలు లేకుండా, స్కాలర్షిప్ లేకుండా, ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా ఎలాగా చదువుకుంటారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల మంది ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు బుడగ జంగాలు నివేదికల ప్రకారం. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా 5,000 మంది ఉన్నామంటారు, 3,000 మంది చదువుకున్నామంటున్నారు. కానీ వాళ్ళకి ఉద్యోగాలు, విద్య లేకపోతే ఎలా బతుకుతారని చెప్పేసి నేను ఈరోజు ఏపీ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. వెంటనే ఏపీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి బుడగ జంగాల్ని షెడ్యూల్ 341 ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం 59 కులాల్లో 9వ కేటగిరీలో బుడగ జంగాలను పెట్టి వెంటనే ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు రిలీజ్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను.